ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఊరుకు ఏదో చేయాలన్న తపన కొందరికే ఉంటుంది. అలాంటి వారిలో ఎఫ్టీవీ ట్యూరిటో సంస్థల ఫౌండర్ మరియు CEO పాడి ఉదయనందన్ రెడ్డి ఒకరు. ప్రపంచ స్థాయికి ఎదిగిన ఉదయ్ రెడ్డి తాను ఎక్కడ ఉన్నా పుట్టిన గ్రామం వీణవంకలో ప్రతి సంవత్సరం దసరా పండుగ వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అలాగే వీణవంకలోని తన స్వగృహంలో దసరా పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయానికి ప్రతీక అయిన విజయదశమి ఉదయ్కు మరింత ప్రత్యేకం. గ్రామ ప్రజలనే కుటుంబంగా భావించే ఉదయ్ రెడ్డి ఆ రోజు పండుగను ఊరి ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ఉదయ్ రెడ్డి ఈ వేడుకలలో పాల్గొన్నారు. దసరా పండుగ వేడుకల్లో ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ వేడుకల్లో ఉదయ్ రెడ్డి పిల్లలను, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. తాను అందిస్తున్న ఉచిత కంప్యూటర్ విద్యను 6వ తరగతి నుండే అభ్యసిస్తే భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదుగుతారు అని అన్నారు. భవిష్యత్తులో ఏ కోర్సును నేర్చుకోవాలో, రాబోయే AI ఆధారిత సాంకేతికతలో ఎలా పోటీ పడాలో ఉదయ్ రెడ్డి వివరించారు. గ్రామ ప్రజలు, మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, విజయదశమి శుభాకాంక్షలు. మీరు తల్లిదండ్రులు, ఎంతమంది పిల్లలు మీరు డాక్టర్ కావాలన్నారు చేతులెత్తండి. ఎంతమంది కలెక్టర్లు కావాలి, ఎంతమంది ఇంజనీర్లు. సో మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఒక IITలో రావాలి, మీ పిల్లలు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో, టాప్ మెడికల్ కాలేజీలో రావాలంటే పాపం వాళ్ళకు 6 నుంచి 10 వరకు వాళ్ళకు ఆ బేస్ లేకుండా మీరు ఒకటేసారి 11, 12లో చదివించాలంటే కష్టం. కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడనే మన ఇంట్లోన, ఇంకా ఫస్ట్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి రోజు సాయంత్రం 6, 7, 8, 9, 10 క్లాస్ పిల్లలకు కోచింగ్ నడుస్తుంది. దానికి వాళ్ళకు నార్మల్ స్కూల్ కాక మ్యాథ్, సైన్స్ మీరు బాధ్యతలుగా పేరెంట్స్ పంపివ్వాలి. నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తన ప్రసంగంతో ఉదయ్ రెడ్డి యువతకు స్ఫూర్తినిచ్చారు. పంపిస్తారా లేదా? ఓకే. ఇప్పుడు నేను ఇంకోటి, ఇంతకుముందు అబ్బాయి చెప్పిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అమెరికాలో డ్రైవర్ లేకుండా కారు నేను కూర్చున్నా అదే తీసుకెళ్తుంది. అట్లా టాక్సీలు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో. మీరు టాక్సీ ఇంటికి ఆర్డర్ చేస్తే డ్రైవర్ ఉండడు, ఆ టాక్సీ వస్తుంది, ఎక్కించుకొని మళ్ళీ దించేస్తుంది ఎక్కడన్నా. అంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఉన్నది. కాబట్టి మీ పిల్లలు రేపు నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు చాలా చేంజెస్ వచ్చేస్తాయి టెక్నాలజీలో. సో చదువులో మాత్రం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇండియాలో కాదు ప్రపంచంలోనే అనుకుంటా ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసిపోతున్నా. నెక్స్ట్ 1-2 నెలల మీరు ఎటువంటి క్వశ్చన్ ఒక టీచర్స్కి వెళ్ళిపోయేటట్టు, స్టూడెంట్స్కి వెళ్ళిపోయేటట్టు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీరు ఒక టాప్ టీచర్ లేకున్నా, ఇప్పుడు మీరు నారాయణ చైతన్యాన్ని పంపుతారు, అక్కడ కొన్ని సెంటర్లో ఒక్కొక్క టీచర్కి 1 కోటి రూపాయలు శాలరీ. 1 కోటి రూపాయల శాలరీ మనం అఫోర్డ్ చేయలేం. కానీ మనం ఇచ్చే టెక్నాలజీ ద్వారా పిల్లలకు ఎటువంటి క్వశ్చన్ టీచర్స్ కూడా, ఇప్పుడు టీచర్స్ కూడా పోయి పిల్లలకు చెప్పాలంటే ఆ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకు అందేసేట్టు మేము లాంచ్ చేస్తున్నాం. సో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కూడా మనం అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యేటట్టు ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నాం. ముఖ్యంగా తల్లి సేవా కార్యక్రమాలలో ఉదయ్ రెడ్డి కరీంనగర్ జిల్లాలోనే ఎందరికో ఆదర్శంగా నిలిచారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించే లక్ష్యంతో యువతకు గ్రామీణ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వీణవంక మండలంలో గత 15 ఏళ్లుగా సొంత ఖర్చుతో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నారు. ఇందులో శిక్షణ పొందిన ఎందరో ఉపాధి పొందారు.
ఇందులో ముఖ్యంగా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వీణవంక గ్రామంలోనే 70 మంది నిరుద్యోగులకు ఉపాధి అందించగా ఇందులో 60% మంది మహిళలే ఉండటం విశేషం. ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వాలే కాదు, ఒక వ్యక్తి తలచుకుంటే నిరుద్యోగులకు ఎవరైనా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పాడి ఉదయ్ నందన్ నిరూపించారు. నీ చూపులు మా పల్లెలో తొలగించు భేదాలు, అది కూడా గ్రామంలోనే ఉంటూ ఉద్యోగం చేసేలా అవకాశం సృష్టించవచ్చని చేసి చూపించారు. ఇంతేకాదు, పేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కావద్దన్నది ఉదయ్ నందన్ ఆశయం. వీణవంక గ్రామం 100% అక్షరాస్యత సాధించి ఆదర్శ గ్రామంగా నిలవాలన్నది ఆయన లక్ష్యం. అందుకే వీణవంకలో 220 మంది అనాథ నిరుపేద విద్యార్థులకు నెలకు 1000 రూపాయల చొప్పున బ్రైట్ లైఫ్ ద్వారా స్కాలర్షిప్లను అందిస్తున్నారు. చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగై ఉంటాడు ఆడంగా పాడంగా. ఇవే కాదు, చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు. సొంత ఊరిలో ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకు రావడం ఉదయ్ రెడ్డి గొప్పతనం. మానవతావాదిగా, సేవామూర్తిగా ఉదయ్ రెడ్డి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉదయ్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడు తెలంగాణలో ఎందరో ప్రముఖులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఉదయ్ రెడ్డి చూపిన బాటలో వీరు కూడా తమ సొంత గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేలా చేస్తున్నాయి.